ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ శరణం మమ. పూజ్య గురుదేవుల పాదపద్మములకు నా ప్రణామములు. వ్యాస ప్రణీతమైన శ్రీ మహాభారత ప్రవచన యజ్ఞంలో నేనొక సమిధను అయినందుకు ఎంతో ధన్యురాలినయ్యాను. ఈ యజ్ఞానికి జరుగుతున్న సన్నాహాలను చూపేందుకు నా చిరు ప్రయత్నంగా వ్యాస హృదయాన్ని అర్థం చేసుకోగలిగిన తపస్వి అయి ఉండాలి. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు మహాభారతం అంతటి మీద కూడా ప్రవచనం చేయబోతున్నారు. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినడానికి ఎప్పుడూ ఉత్సాహం చూపిస్తూనే ఉంటారు. ఒక మహాపండితులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు. రాజమండ్రిలో ఈ మహాభారతంపై బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ప్రవచనాలు చూస్తున్నారు. ఇది అందరికీ తప్పకుండా పాల్గొనదగిన, తప్పకుండా శ్రవణం చేయవలసినటువంటి కార్యక్రమం. రాణమహేంద్ర పురవాసులకి అతి త్వరలో అన్వయ సరస్వతులు, వాగ్దేవి వరపుత్రులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ముఖపద్మం నుంచి వినిర్గతమైన భారతామృతాన్ని అందరూ స్వీకరించండి, తరించండి. ధర్మో రక్షతి రక్షితః అంటూ ఎందరో మహానుభావులు ఈ ప్రవచనాంతర్గత విషయాన్ని వివరించి ప్రజలను ఉద్యుక్తులను చేశారు. ప్రవచన విరించి వాగ్దేవి వరపుత్ర సమన్వయ సరస్వతి వాచస్పతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి శిష్య బృందం చేసిన నగర సంకీర్తన కార్యక్రమం ఏకాదశ రుద్రాభిషేకం వలె 11 రోజులు జరిగింది. అంతేకాక అనేక ప్రదేశాలలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రవచన ప్రదేశాన్ని చక్కగా ఎటువంటి ఇబ్బందులు పొడచూపకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక మరో 2 రోజులలో మనమంతా గురువర్యులు అమృతమయ ప్రవచనమును ప్రత్యక్షంగా పరోక్షంగా అనగా ప్రసార మాధ్యమాల ద్వారా వినుటకు తరించుటకు సిద్ధమవుదాం. ధన్యవాదములు.